హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు శనగల మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ఈ కర్రీ చపాతీతో రైస్తో చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ముందుగా శనగల్ని ఒక 2-3 సార్లు మంచి నీళ్ళతో కడిగి రాత్రి అంతా నానబెట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద సైజ్ కట్ చేసి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మీరు కావాలని అనుకుంటే డైరెక్ట్గా పేస్ట్లా పట్టి వేసుకోవచ్చు, కాకపోతే వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ కావాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కట్ చేసి తీసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 వరకు పొట్టు తీసుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా పేస్ట్లా పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగుతూ ఉండగా సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పొడవుగా కట్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉండగా కొంచెం కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు తినని వాళ్ళు సన్నగా తరిగి తీసుకున్న కరివేపాకును వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు అంటుకోకుండా పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. మీరు కావాలంటే వెల్లుల్లిని దంచి వేసుకోండి. నేను ఆల్రెడీ టమాటా పేస్ట్లో వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు వేసుకోవట్లేదు. కొంచెం పసుపు ఉల్లిపాయల్లో కలిసిపోయేలాగా అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ టమాటా పేస్ట్ని వేసుకోవాలి. టమాటా పేస్ట్ మొత్తం నూనెలో కలిసిపోయేలాగా అడుగు వరకు మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు పచ్చివాసన పోయేలాగా అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె కొంచెం సపరేట్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేసుకోవాలి. కారపొడి ఉప్పు కూరలో మొత్తం మంచిగా కలిసిపోయేలాగా అడుగు వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అడుగు అంటుకోకుండా కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒకసారి మొత్తం మంచిగా అడుగు వరకు కలుపుకున్న తర్వాత రాత్రి అంతా నానబెట్టి తీసుకున్న శనగల్ని వేసుకోవాలి. శనగలు కూరలో కలిసిపోయేలాగా అడుగు వరకు కలుపుకోవాలి. మీరు తప్పకుండా శనగల్ని రాత్రి అంతా నానబెట్టి తీసుకోవాలి, అప్పుడే శనగలు తొందరగా ఉడుకుతాయి. మీరు కావాలని అనుకుంటే శనగల్ని ఉడికించి కూడా కర్రీ చేసుకోవచ్చు. 1 నిమిషం పాటు శనగలు కూరలో కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. శనగలు ఆల్రెడీ రాత్రంతా నానబెట్టి తీసుకున్నాం కాబట్టి మరీ నీళ్ళు ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తం మంచిగా అడుగు వరకు కలుపుకోవాలి. 1 టీ స్పూన్ మసాలా మొత్తం మంచిగా కలిసిపోయేలాగా అడుగు వరకు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడిగా శనగల మసాలా కర్రీ రెడీ. అంతే, శనగల మసాలా కర్రీ రెడీ. వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఈ కర్రీ చపాతీతో రైస్తో చాలా బాగుంటుంది. ఫంక్షన్స్లో చేస్తారు కదా, ఆ ఫ్లేవర్ వస్తుంది.